పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సైబర్ కేటుగాలు రెచ్చిపోయారు. ఆన్లైన్ టాస్క్ పేరుతో ఓ గృహిణికి 11 లక్షల టోకరా వేశారు. పథకం ప్రకారం మహిళ సెల్కు వాట్సాప్ లింక్ పంపారు. ఆమె లింక్ క్లిక్ చేయడంతో లైన్లోకి వచ్చిన కేటుగాలు టాస్క్లు చెప్పి వాటిని పూర్తి చేస్తే లక్షల్లో నగదులు బహుమతులు వస్తాయని నమ్మించారు. ముందుగా ఆ మహిళకు 2,700 చెల్లించారు. తర్వాత మీకు రేటింగ్ వచ్చిందంటూ 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని బురిడి కొట్టించారు. ఆ మహిళ మొత్తం డబ్బులు చెల్లించడంతో సైబర్ నేరగాళ్లు అదృశ్యమయ్యారు. దీంతో తాను మోసపోయానని తెలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు 3 లింకులు పంపారు. మన నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఒక గృహిణి, తన డిగ్రీ చదువుకొని ఉంది. తన యొక్క ఫోన్కి టెలిగ్రామ్ యాప్లోని ఒక అకౌంట్ నుంచి మీరు స్టార్ రేటింగ్ ఇస్తే మీకు ప్రతి టాస్క్కి కూడా 40 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, మీరు కనుక విల్లింగ్ ఉన్నట్టయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మాకు పంపించండి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వస్తే తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది. వాళ్ళు 3 లింకులు పంపేసి ప్రతి లింక్కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి 5 స్టార్లను టచ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా మూడింటికి కలిపి 40 రూపాయల చొప్పున ఒక్కోదానికి 120 రూపాయలు రావడం జరిగింది. అది విత్డ్రా చేసుకుంది. దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేసానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్లో తను యాడ్ చేయటం, తర్వాత ఈ స్పెషల్ టాస్క్ చేయాలంటే ముందుగానే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి వచ్చింది. మీరు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ మీరు కట్టిన పేమెంట్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవన్నీ నమ్మటం జరిగింది. నమ్మి దాని ప్రకారం స్టార్టింగ్లో 2,000 కట్టేసి విత్డ్రా చేసుకుంటే తనకి 700 వచ్చాయి. మొత్తం 2,700 విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పిన దాని విధంగా తన అమౌంట్ వేయటం, వాళ్ళు టాస్క్లు ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం, దాని తర్వాత మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్డ్రా అవుతుందని చెప్పేసి అలా ఫలదాపాలుగా తన నుంచి సుమారుగా 11 లక్షల రూపాయల అమౌంట్ని తను డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళీ 11 lakhs కడితే కానీ మీరు విత్డ్రా చేయడం కుదరదనే తలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరికి వస్తే 1930 కాల్ చేపించేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. మన